హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గురువారం కదా, నేను బాబా మందిరంకి వెళ్ళానండి. సో నాకు ఈరోజు ఒక అనుభవం అనే చెప్పాలి. సాయి దర్బార్ అనే మందిరంకి నేను ఒక 18 ఇయర్స్ నుంచి వెళ్తున్నాను. సో ఎప్పుడు కలగని అనుభూతి ఈరోజు నాకు ఆ మందిరంలో కలిగింది. అది ఏంటి అని అంటే, నేను మందిరంలోకి ఎంటర్ అవ్వగానే బాబా నా కోసమే వెయిట్ చేస్తున్నాడా అనేలా అనిపించింది. అది ఫస్ట్. అయితే దాని తర్వాత వెళ్తూనే నాకు ఎందుకో వీడియో తీసుకోవాలి అనిపించింది. స్టార్టింగ్ నుంచే వీడియో తీసుకుంటూ వెళ్ళాను. సో దండం కూడా పెట్టుకోకుండా ఫస్ట్ వీడియోనే తీసుకున్నాను నేను. ఏంటి అనుభవం అనుకుంటున్నారా? నేను ఒక చిన్న ఏం చెప్పాలి అని అంటే, చిన్న కన్ఫ్యూజన్లో టెంపుల్కి వెళ్ళాను ఈరోజు నేను. అదేంటి అంటే, ఒక పని కోసం అని వెళ్ళాను. అది చేయాలా వద్దా, అది రైటా రాంగా అనే ఇదిలో కొంచెం కన్ఫ్యూజ్లో ఉండి వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళిన వెంటనే సో బాబాకి దండం పెట్టుకున్నాను. తర్వాత బాబా ఎదురుగా కూర్చున్నాను నేను. కూర్చుని టెంపుల్లో ఎవరు లేరు. సో నేను బాబానే ఉన్నాం. ఎందుకు అంటే లేట్ నైట్ అయిపోయింది, 10 అయిపోయింది. సో అందరూ వెళ్ళిపోయారు. పూజారి గారు కూడా బయట ఉన్నారు. సో నేను బాబా ఎదురుగా కూర్చొని, బాబా నేను చేసే పని రైటా రాంగా అని బాబాని స్ట్రైట్గా అడిగాను నేను కూర్చుని. నా 18 ఇయర్స్లో నేను ఎప్పుడూ బాబాని అడగలేదు. ఈరోజు అడిగాను. ఎప్పుడూ ఏది అడగలేదు అంత స్ట్రైట్గా. నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, అది రైటా రాంగా అని బాబాని స్ట్రైట్గా అడిగితే, కళ్ళు తెరుచుకొని స్ట్రైట్గా కూర్చొని బాబాని అడిగాను. సో బాబా నాకు ఆన్సర్ చెప్పాడు. నా ఎదురుగా వచ్చి కూర్చొని నాతో మాట్లాడాడు ఈరోజు. అది నేను షేర్ చేయలేను ఏం మాట్లాడారు అనేది, ఎందుకంటే అది కొంచెం పర్సనల్. సో బాబా నేను ఒకటే అడిగాను, నాకు ఏది రైటు ఏది రాంగ్ అనేది నీకు తెలుసు బాబా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నా లైఫ్ని ఎందుకు ఇలా చేస్తున్నావు అని స్ట్రైట్గా కూర్చొని అడిగాను. బాబా నా ఎదురుగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి కూర్చొని నాతో మాట్లాడారు ఈరోజు. స్వయంగా నేను ఆ అనుభూతిని ఆ మందిరంలో ఈరోజు పొందాను. అది మాటల్లో చెప్పలేను నేను. కూర్చొని నా ఎదురుగా, నీకేం కావాలో నాకు తెలుసు, ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, నువ్వు బాధపడద్దు, నీకు నేనున్నాను, ఎవరు ఉన్నా లేకపోయినా నేను నీతో ఉన్నాను, ఎవరి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీ లైఫ్లో ఇది ఉంది ఇది లేదు అని బాధపడద్దు, ఎందుకంటే ఈ సాయి తండ్రి నీతో ఉన్నాడు 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 అని చెప్పి తట్టి నాకు చెప్పాడు. సో ఆ అనుభూతిని నేను చెప్పడానికి చిన్నదిగా ఉన్నా సరే, నేను చిన్న ఏజ్ నుంచి బాబా మందిరంకి వెళ్తున్నాను, కానీ ఎప్పుడూ పొందని అనుభూతి ఈరోజు నాకు బాబా కలిగించారు. ఎందుకు ఇంతలా చెప్తుంది అని అంటే, ఆ అనుభూతిని పొందిన నాకే అర్థమవుతుంది. నేను చిన్న ఏజ్ నుంచి వెళ్ళినా సరే నాతో ఎప్పుడు బాబా మాట్లాడలేదు. ఈ రోజు నాతో కూర్చొని నాతో స్వయంగా మాట్లాడారు. ఆ మాటలు నేను విన్నాను. సో జరిగిపోయిన దాని గురించి నువ్వు ఆలోచించద్దు, జరగాల్సిన దాని గురించి నువ్వు ఆలోచించద్దు, నువ్వు కేవలం నన్ను ఆశ్రయించి నా పాదాల దగ్గర నువ్వు ఉండు, నిన్ను నేను చూసుకుంటాను అని బాబా నాకు హామీ ఇచ్చారు ఈరోజు. సో నేను ఏదైతే నా లైఫ్లో మిస్ అయ్యాను అని చెప్పి నేను ప్రతిరోజు బాధపడుతున్నానో, ఆ బాధకి ఈరోజు నాకు బాబా ఆన్సర్ ఇచ్చారు. బాబా చెప్పిన మాట ప్రకారం దేనికి బాధపడకూడదు, నాకు బాబా ఉన్నారు, ఎవరు ఉన్నా లేకపోయినా సరే బాబా నాతో ఉన్నారు, నన్ను నడిపిస్తారు అనే ధైర్యాన్ని నాకు బాబా ఈరోజు కల్పించారు. నిజంగా బాబా జన్మ జన్మలకి నీకు నేను రుణపడి ఉంటాను అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా లైఫ్లో నువ్వు ఉన్నావు అనే ధైర్యాన్ని నాకు ఇచ్చినందుకు నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేనైతే లైఫ్లో మర్చిపోలేను బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.